3 విషయాలు వింటూ వచ్చినారు. మరి ఇప్పటికైనా మీ పాపాలు క్షమించబడి ఉన్నామని చెప్పి నమ్ముతున్నారా? ఒకరు పలకరు. మిగతా వల్ల కాదు, మీ 6 మందికే 7 మంది కదా పాపాలు క్షమించబడి చెప్పి నమ్ముతున్నారా? చనిపోతే ఎక్కడ పోతారు? ఏరా మీకు వినపొస్తుంది, ముందుండాలి, మాకు వినపడలేదబ్బా. కాదు, సరే బాప్తిసం తీసుకున్న తర్వాత కష్టాలు వస్తాయి, బాధలు, అవమానం, నిందలు వస్తాయి. నిలబడతారా, పారిపోతారా? బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఆదివారం ఆరాధన చేస్తారో చేయరా? ఇప్పుడు నమ్మకంగా చెప్తారు, మళ్ళీ నమ్మకం తప్పుతారు, అదే బాధ. చేయాలా? సరే, ఎవరితోనైనా అసమాధానం ఉందా? ఒకళ్ళు ఉంటే పోయి సమాధానం పడండి, ఇంట్లో కానీ బయట కానీ. ఏమైనా అప్పులు ఉన్నాయా? ఒకళ్ళు ఉన్నా కూడా ఏం చేయాలో తీర్మానం చేసుకోండి, అన్నీ కడతామని చెప్పి ఎగరగొట్టద్దు. తీసుకున్న తర్వాత మళ్ళీ అలవాటు మన వాళ్ళకి కదా, ఆ విధంగా లేకుండా. ఇప్పుడు బాప్తిసం సంఘం ఎదుట మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి మీరు కూర్చోండి. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి మరింతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి మీ పనులు మరి బాప్తించడానికై మీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి కూడా మీ పనులు ఇదేనంతండి. పుస్తకంగా కాల్సి కృప నుంచి వస్తున్న ప్రార్థన చేస్తూ ఆత్మీయ రావడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో నీకు బాప్తిసం తీసుకున్నాను. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలక సంగముతో కూడి ఎవరు
సహోదరుడు నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధ నామములోనికి బాప్తిసం సహోదరుడు ఇచ్చిన సాక్షిని బట్టి దేవుని స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధ నామములోనికి బాప్తిసం ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు సహోదర దేవుని స్తుతిస్తూ వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. సహోదర నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి పరలా లేచితివి. మరణముంది సమాధి నుండి సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ తండ్రి తలములా కిరీటము బంది కాళ్ళ చేతులు గుచ్చబడి. తలను ముల్లా కిరీటము బంది కాళ్ళ చేతులు సహోదర నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధ నామములోనికి బాప్తిసం నా కొరకే ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్లవారే. बोले प्रभु यीशु मसीह के राजन राजन यीशु प्रभु ने के सियोन वासी यीशु प्रभु ने के बाप्तिस्म सहित सहाय बने यीशु प्रभु ने के హల్లెలూయా ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి నా గొప్ప దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి తండ్రి నీ ప్రజలను మీరు ఏర్పాటు ఎన్నుకొని వారి రక్షణ మారు మనసు నుంచి లోకం నుంచి వేరు చేసి ఈ దినం సంఘం ఎదుటి వారు బాప్తిస్మ ఇచ్చిన కృపను బట్టి మీకు కొందములు తీసుకుని వారిని దేవునికి ఆశ్రయించండి. ఆత్మకి ఎదుగుకు రావడానికి మీరు సహాయం చేస్తవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వేదాసం మాకు దేవుని కరగించవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పెట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బ్రదర్స్ నీకు మేలగినట్లు నేను వర్తలో చేయను. యుక్తేదోషకాండం 30:9 సమూయేలు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. 2 సమూయేలు 7:11 సైమన్ శేఖర్ సైమన్ భయపడక సంతోషించి గంతులు వేము. యోవేలు 2:20 సన్నకుమార్ నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు.
ద్వితీయోపదేశకాండము 2:7. సిలువలోన చూపిన నీ ప్రేమకై సుబ్బరాయుడు పేరు మార్చబడింది స్టీఫెన్ పాతకడప. సమాధి నుండి నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ప్రకటన 2:10. స్టీఫెన్. మరణముంది సమాధి జేమ్స్ వెంకటేష్. మరలా లేచితివి. నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించినని మీతో చెప్పుచున్నాను. యోహాను 16:23. ప్రదీప్ నాని. మీ హృదయంలో కలవరపడనీకుడి. యోహాను 14:27. జయచంద్ర. నువ్వు భయపడనక్కర్లేదు, బాధించే వారిని దూరంగా ఉందరు. యెషయా 54:14. అందరికి వచ్చినాయో వాగ్దానాలు భద్రశైడు 8 మందికి. ఇక్కడ ఎబ్రి పత్రికలో రాయబడినట్టు సత్యం ఏంటంటే, ఎవరైతే బాప్తిసములు పొందినారో వాళ్ళందరూ హస్తనిక్షేపణ చేసేటువంటి సందర్భం ఎలాగుంటుంది అంటే, క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణమవుటకు సాగిపోవటకు దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము సంపూర్ణమవుటూ సాగిపోయేదాని కొరకు మీరు క్రీస్తు సంఘం అనేటువంటి పునాది మీదికి, ఆరాధ్యం 2వ వచనంలో నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక ఒక పునాది మీదకి మిమ్మల్ని తీసుకొని వస్తున్నాడు దేవుడు. అంటే పునాది అనేటువంటి ఒక ఇంటికి పునాది వేస్తారు, ఆ పునాది మీద గోడలు కడతారు. అంటే మీకు పునాది చేసినాడు, పాపములు క్షమించినాడు, బాప్తిసం ఇచ్చినాడు. ఇప్పుడు ఈ పునాది మీద మీరు కట్టబడుతున్నారని మేము హస్తనిక్షేపం చేసేటప్పుడు దాని అర్థం ఏంటంటే, ఈ పునాది మీద 4 గోడలు ఉన్నాయి. ఈ 4 వైపులా గోడలు ఎట్లా కడతారో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట అనేటువంటి ఈ 4 గోడల మధ్య మీరు పునాది వేయబడుతున్నారు. ఈ పునాది మీద కట్టబడుతున్నారు. ఇక ఎటువంటి అవకతవకలు, ఎటువంటి తుఫాన్లు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీకు దేవుని భద్రత ఉంది. ఈ 4 గోడలు ఉన్నాయి కాబట్టి ఈ 4 గోడల మీదకి వచ్చినారు. ఈ 4 గోడల మీద మీరు భద్రంగా ఉంటున్నారని చెప్పి మీరు ఒంటరిగా లేరు, ఇటువంటి పునాది మీదకి, ఇటువంటి సంఘంలోకి వచ్చినామని మేము మీ మీద చేతులుంచి ప్రార్థన చేసేది ఏం చూపించగలుగుతుందంటే, మా చేతిలో ఏమి లేదు, కానీ మేము మనుషులమైనప్పటికీ మేము దేవుని బిడ్డలంగా ఈ చేతులు ఉంచడం ఏం చూపించగలుగుతుందంటే, మీరు మాతో ఏకమవుతున్నారు. చెప్పండి, ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నాళ్ళు, స్నేహితులుగా ఉన్నాళ్ళు చేతులు ఇస్తారు. అంటే మన ఇద్దరము క్షేమంగా ఉన్నాం, మన ఇద్దరం కలుసుకున్నామని. ఇప్పుడు మేము హస్తనిక్షేపం చేసేటప్పుడు మీరు ఏంటంటే కనుక, మీరు మీ పాపములు క్షమించబడి మీరు ప్రభు బిడ్డలై మీరు పునాది మీదకి వచ్చినారు, దేవుని కుటుంబంలోకి వచ్చినారు. మీరు మేము అన్నలంగా అక్కలంగా ఉంటున్నామని ఈ యొక్క హస్తనిక్షేపం చేసి మీ మీద మీరు చేతులు పెడుతున్నాం. అంటే మీరు ఏంటంటే కనుక యోహాను సువార్త 8:21 ప్రకారంగా, నన్ను పంపినవాడు నాకు తోడైనాడు, మేము ఒంటరిగా లేరు, మీరు ఒంటరిగా విడిచిపెట్టడు. కాబట్టి ఇటువంటి సహవాసంలో ఇటువంటి పునాది మీదకి వచ్చేసిన తర్వాత మేము 5 మందిమో మీరు 2-3 మీకు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పటికీ ఇది ఏం చూపగలుగుతున్నది అంటే, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరితో మీరు ఏకమైనారు. బేర్షాబాలో ఉన్నటువంటి సంఘంతో, ఎబ్రోన్లో ఉన్నటువంటి సంఘంతో, బేర్షాబా చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మీరు మేము ఒకే అన్నలము, ఒకే అక్కలము, ఒకే తమ్ముళ్ళమైనాము. మీరు ఏడుస్తుంటే మేము ఏడుస్తుంటాం, మీరు నవ్వుతుంటే మేము నవ్వుతాం, మీ కష్టాల్లో మేము పాల్పొందుతుంటాం, మీ వివాహాల్లో మేము సంతోషిస్తుంటాం, మీ కష్టమైన పరిస్థితులలో మేము ఆదరిస్తామనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రార్థన పూర్వకంగా ఈ భక్తులు చేయి పెట్టడం ఏం చూపిస్తున్నది అంటే, మా అందరితో ఏకమైనారు మీరు.